భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. బీజేపీ మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులు బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు వేలానికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని ఏఐటీయూసీ సింగరేణి కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జూలై 6 నుండి కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు 12/7/2024 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముగిశాయి. రిలే నిరాహార దీక్షలు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏఐటీయూసీ అడ్వైజర్ ఏఐటీయూసీ సీనియర్ నాయకులు శేషయ్య రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి చివరి రోజు దీక్షలో పాల్గొన్న కార్మిక నేతలకు నిమ్మరసం ఇచ్చి 6 రోజుల పాటు జరిగిన రిలే నిరాహార దీక్షలను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మిక నాయకులు ఏ రమణమూర్తి, బ్రాంచ్ సెక్రటరీ కార్పొరేటర్ బ్రాంచ్ జె గట్టయ్య, ఫిట్ సెక్రటరీ మెయిన్ హాస్పిటల్ ఫిట్ సెక్రటరీ అనంతలక్ష్మి, రాజు మెయిన్ స్పోర్ట్స్ ఫిట్ సెక్రటరీ రాజు, ప్రణయ్, రంజిత్ కుమార్, జాకీర్ హుస్సేన్, యాదయ్య, కిషోర్ కుమార్, శ్రావణ్, వినయ్ కుమార్, రామ్మోహన్, ప్రశాంత్, మోతీలాల్, మహేష్, సుధీర్, భరణి, నరసింహారావు, సూర్యప్రకాష్, నరేందర్, చంద్రయ్య, జేసుపాల్, సందబోయిన శ్రీను, బ్రాంచ్ సెక్రటరీ సుధాకర్ సత్తుపల్లి, సెంట్రల్ కమిటీ సెక్రటరీ వంగ వెంకట్, సెంట్రల్ కమిటీ కార్యదర్శి వీరయ్య, క్రిస్టఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ అడ్వైజర్ శేషయ్య ఈటీవీ 4U ఛానల్తో మాట్లాడారు. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం మేరకు ఫస్ట్ కలెక్టరేట్ ఆఫీసు, తర్వాత 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా 6 రోజులు ఇక్కడ, మిగతా చోట 5 రోజులు అనుకోండి. ఇక్కడ మాత్రం ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈ యొక్క నిరాహార దీక్షలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి బ్రాంచ్ సెక్రటరీస్, సెంట్రల్ ఆర్ఎల్ఈ సెక్రటరీ, సెంట్రల్ సెక్రటరీ, అలాగే దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ప్రధానంగా ఒక పట్టింపు వచ్చేసింది. మన బావులు ఈ వేలాన్ని పెట్టడం ఏంటి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, భవిష్యత్తు సింగరేణిలో మనుగడ ఉంటుందా లేదా అనే దాని ఒక గట్టిగా నిర్ణయం తీసుకొని అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేయడం కూడా జరిగింది. మరి తదుపరి కార్యక్రమాన్ని కూడా రేపు 18వ తారీఖున హైదరాబాద్లో ఏదైతే మళ్ళా ఈ యొక్క వేలం పాట వేస్తారో మిగతా బావులకి, దాంట్లో పాటు మనీ కూడా ప్రయత్నం చేస్తారు. ఏం చేసినప్పుడు కూడా మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదు. ఎంతవరకైనా పోరాటానికి మన శక్తిని ఒడ్డుతామని చెప్పి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పునరుద్ఘాటిస్తున్నది. ఏమిటంటే ఇది చాలా సీరియస్ పాయింట్, జీవన్మరణ సమస్య. నాటి నైజాం రాజు గారు 1931లో ఆయన ఫర్మానా జారీ చేసి సింగరేణిలో ప్రాస్పెక్టింగ్ కానీ బావులు తీయటం కానీ సింగరేణికే నేను మొత్తం ఇస్తున్నానని చెప్పి ఆయన రాశారు. అది వాస్తవంగా అది లీగల్ శాంక్టిటీ ఉంది, చట్టబద్ధత ఉంది. అది ఉన్నప్పుడు కూడా
ఇవాళ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని తుంగలో దొక్కి నాటి బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి మనకు నష్టం చేశారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి. అలాగే మన మేనేజ్మెంట్ కూడా ఈ ప్లానింగ్ డివిజన్ అప్పుడున్నటువంటి డైరెక్టర్ డి భాస్కర్ రావు గారు దీని మీద అంత పట్టించుకోలేదు. పట్టించుకున్నట్టయితే కోల్ ఇండియా వాళ్ళే కూడా పెడితే కూడా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కోల్లో కూర్చొని వాళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి లాభసాటిగా ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా ఆ లిస్టు నుంచి వేరే చేశారు. మరి మనం పోతే కూడా మనకు వచ్చేవి కదా, మనం చేయలేదు. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ సింగరేణి యాజమాన్యం ఉన్నది. సరే ఏమైనప్పుడు కూడా యూనియన్గా దీని మీద విమర్శలు చేసినప్పుడు కూడా మన ధ్యేయం ఒకటి, మన నిర్ణయం ఒకటి, దీన్ని సాధించే వరకు రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. అందరం కూడా యూనియన్ దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు. సరే ప్రధానంగా మా కొంతమంది అనుకుంటున్నారు, ఎందుకంటే ఐఎన్టీసీ నటిస్తుంది, కాంగ్రెస్ కూడా నటిస్తుంది, నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంత మట్టి కూడా పాల్గొనలేరు, బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే బట్టి గారు అలాగే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆ రోజే, ఎందుకంటే ప్రజల కోసం మాట్లాడారు తప్ప కార్యాచరణలో అది రూపం దాల్చడం లేదు. కానీ మనం రణరంగంలో దూకినాం, ఎంతకైనా తెలుసుకుందామని చెప్పి ఈ రోజున మనతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా చేతులు కలిపి చేస్తున్నది. సరే వామపక్షాలకి వాళ్ళు మొన్న ధర్నా అంటే 4వ తారీఖున వచ్చారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్భాటం అనుకున్నట్టు వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళు మనం పిలిస్తే వరుస్తున్నారు. కాబట్టి ఏదైనప్పుడు కూడా కలిసి అందరిని కలుపుకుందాం. ఇవాళ ఐఎన్టీసీ కూడా మళ్ళీ పునరాలోచన చేసి తప్పనిసరి రావాలి. బిఎంఎస్ రాదు, సరే హెచ్ఎంఎస్ కంటే ఇక అదే పరిస్థితి. ఆయన ఒక్కడే ఉంటాడు, ఆయన ఒక్కడే మాట్లాడతాడు, ఆయన ఎవరు లేస్తే తంతనంటాడు, ఆయన లేవడు తన్నాడు. కాబట్టి వాళ్ళ యూనియన్ అదే పరిస్థితి ఉంది. సరే నేను ఒకటే, ఇన్ని రోజులు కూడా ప్రశాంతంగా వెనక్కి తిరగకుండా ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పామో మైన్ వైజు, డిపార్ట్మెంట్ వైజు, కార్పొరేటు, ఏరియా వైజు, సత్తుపల్లి వాళ్ళు కూడా 5వ తారీఖున కలెక్టరేట్ కూడా పోయారు. వాళ్ళు సుధాకర్ నాయకత్వంలో అక్కడ కూడా బాగా చేశారు. ఇక్కడ కూడా మనం బాగా మొదటి రోజే బాగా చేశాం. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మన కార్యక్రమం ఈ యొక్క ఏదైతే ఉన్నదో నిరాహార దీక్షల్ని మనం ఏమాత్రం గతంలో ఎట్లా చేశామో అదే పద్ధతిలో చేశారు. కాబట్టి నేను అందరినీ కూడా అభినందిస్తున్నా. నాయకత్వం అలాగే దీంట్లో పాల్గొన్నటువంటి మన కామ్రేడ్స్, డెలిగేట్స్ వీళ్ళంతా కూడా హృదయపూర్వకంగా పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికి కూడా యూనియన్ తరఫున ధన్యవాదాలు.